చెందుతారు. Jesus is going to come back to rule and reign for 1,000 years. కానీ యేసు ఈసారి తిరిగి వచ్చినప్పుడు ఆయన భూమిపైన 1000 ఏళ్లు పరిపాలించబోతున్నాడు. Oh, in that I'm so excited about that 1,000 years. ఆ 1000 ఏళ్ల పరిపాలన విషయమై నేను ఎంతగానో ఆనందిస్తా ఉన్నాను. In that 1,000 years there won't be any natural calamity like tsunami or tornado. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కలగవు. సునామీలు గాని తుఫానులు గాని ఏవి కలగవు. In that 1,000 years there won't be any terrorist attacks. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఉగ్రవ దాడులు ఏవి కూడా ఉండవు. In that 1,000 years every jail will be vacant. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ప్రతి చెరసాల ఖాళీగా ఉంటుంది. Hey, any police people are listening me? పోలీస్ వారి మాట వింటున్నారా? In that 1,000 years you don't have any duty. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో పోలీసులకు ఎటువంటి పని ఉండదు. Any army people are listening me? సైన్యము వారు ఎవరైనా ఉన్నారా? In that 1,000 years there is no wars. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో యుద్ధాలు ఉండవు. Oh, there won't be any atmahatya, any suicide in 1,000 ఆ years. 1000 ఏళ్ల పరిపాలనలో ఆత్మహత్యలు ఉండవు. Every hospital will be empty. ప్రతి ఆసుపత్రి కూడా ఖాళీగా ఉండిపోతుంది. Like you are holding the remote control of your TV. మీ టీవీ యొక్క రిమోట్ కంట్రోల్ మీరు చేత పట్టుకున్నట్టుగా Jesus Christ, He is the ruling and reigning 1,000 years the entire planet Earth. యేసు ప్రభు ఈ భూమిని అంతటిని కూడా 1000 ఏళ్లు ఆయన తన స్వహస్తాలతో పరిపాలించబోతా ఉన్నాడు.